అక్టోబర్ 2వ తారీఖు నాడు పితృళమాస్య, తెలంగాణలో దాన్ని పితృమాస్య అంటాం. పితృమాస్య నాడు ఎవరి శక్త్యానుసారం వారు తమ పెద్దలను స్మరించుకుంటూ పితృదేవతలకి సమర్పణ చేసుకోవడం అనేటువంటిది ఒక ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయం మనకు. ప్రతి సంవత్సరం కూడా లోకల్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరఫున పితృదేవతలకు సమర్పణ చేసుకోవడానికి వీలుగా కేవీఆర్సీ కిట్స్ని ఇవ్వడం అనేటువంటిది భారత్ చేస్తున్నటువంటి ఒక సత్సంప్రదాయ పూర్వకమైనటువంటి కార్యక్రమం. ఇది పెద్దలను స్మరించుకోవడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి ఆలోచన. తల్లిదండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, లేక అన్న అక్క అటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మనకు గురువులు లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. కానీ లోకల్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి స్థాపించిన తర్వాత భారత్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది ఒక జాతీయతా భావాన్ని, దేశభక్తిని, అలాగే మన సంప్రదాయాన్ని అన్నింటినీ కూడా కాపాడుకుంటూ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. పేరుకు భరత్ కాదు, నిజంగా భరత్ సార్థక నామధేయుడు అని చెప్పని ఆ చిరంజీవిని నేను ఆశీర్వదిస్తూ